మిల్లులు కలిసి అలా 1500 మిల్లులను ప్రభుత్వమే క్లోజ్ చేసింది. 1500 మిల్లులను క్లోజ్ చేసినప్పుడు మళ్ళా ఆ 1500 మిల్లులకు నువ్వు రైస్ను మళ్ళీ బియ్యాన్ని వడ్లను నువ్వు ఎట్లా కొనిపించినావు వాళ్ళతోటి? ఇంకో ప్రశ్న, మొత్తము కూడా రైసు మిల్లులో అవినీతి జరిగిందని ప్రభుత్వమే చెప్తా ఉన్నది. రైసు మిల్లులో అవినీతి దగ్గర 13,000 కోట్ల 339 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మా మంత్రి, ఆ శాఖ మంత్రి సిగ్గు లేకుండా లజ్జ లేకుండా చెప్తా ఉన్నాడు. మరి 13,000 కోట్ల 399 కోట్ల రూపాయల అవినీతి జరిగితే ఒక 17 కోట్ల అవినీతి చేసిండు అని ఒట్టజానేనని ఎట్లా నువ్వు మూస్తావు రాబాయ్? ఎట్లా చెల్లేస్తావు రాబాయ్? నువ్వు ఏ ప్రభుత్వం అనేది అసలు నీకు పాలన చేస్తా ఉన్నదా? నువ్వు రాజకీయం చేస్తా ఉన్నదా? 17 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఒట్టజానయ్య కుటుంబాన్ని నువ్వు జైల్లో వేసినావు. మరి 13,000 కోట్ల రూపాయల 13,000 కోట్ల 399 కోట్ల రూపాయల అవినీతి ఎవరు చేసిండు? ఆ అవినీతి చేసిండోని ఏ పక్కన పడ్డరు? మరి నువ్వు ఎందుకు బయటకు తీస్తలేవు? అంటే ఒట్టజానయ్య మీకు తగిన మిండడు నల్గొండ జిల్లాలా? ఇలా అన్ని మూస్తే ఇలా బీసీ సమాజం మొత్తము కూడా రాజకీయంగా రాదు. ఇలా ఒట్టజానయ్య మాకు మిండడై కూర్చున్నాడు. ఇలా వాడిని రాజకీయంగా మేము సమాధి చేయాలని కక్ష పట్టిన ఈ రెడ్డి ప్రభుత్వం, విష్ణూరి రామచంద్రారెడ్డి వారసులు ఇలా మా ఒట్టజానయ్యను కావాలని కక్ష కట్టి రాజకీయ సమాజానికి కంకణం కట్టుకొని ఇలా కేసులు పెట్టిండ్రు. బేలు రాగానే ఇంకో కేసు పెడతా ఉన్నావు. మరి ఈ 2013 నుంచి 2027 మధ్యలో జరిగిన అవినీతిని ఎందుకు తీస్తలేవు? మరి ఇంత అవినీతి చేసింది ఒక మిల్లుల యజమానులేనా? దానికి మీ అధికారుల సపోర్ట్ లేకుండా, మీ గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా, మీ సివిల్ సప్లై అధికారుల సపోర్ట్ లేకుండా, ఈ రెవెన్యూల అధికారుల సప్లై వాళ్ళ మద్దతు లేకుండా, వాళ్ళ పాత్ర లేకుండా జరుగుతుందా? అన్ని వేల కోట్ల అవినీతి మా బీసీ బిడ్డలకు శాతం అవుతుందా? అన్ని వేల కోట్ల అవినీతి మా బీసీ బిడ్డలకు అంత ధైర్యం ఉంటుందా? మీరు అవినీతి చేయాలంటే మీరే కదా, లంగతనం చేయాలంటే మీరే కదా. మాకు లంగతనం చేయరాదు, మాకు దొంగతనం చేయరాదు, మాకు అవినీతి చేయరాదు, మాకు ఆ ధైర్యం కూడా లేదు. కావలసుకునే ఎక్కడో అక్కడ ఒక్కొక్క బీసీ నాయకులు వస్తూ ఉంటే వీళ్ళని కక్షపూరితంగా కేసులు పెట్టి భయానక వాతావరణం సృష్టించి ఇలా రాజకీయంగా దూరం చేసే కుట్ర ఈ రెడ్డి ప్రభుత్వం, ఈ బీజేపీ ప్రభుత్వం, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. నిజంగా తప్పు చేసినామని శిక్షించు. మరి 13,000 కోట్లు ఎవరు దొబ్బిట్రా? మరి నువ్వే అన్నావు కదా సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరి 13,000 కోట్ల 399 కోట్లు ఎడిపోయినారా? 17 కోట్ల నువ్వు తీస్తున్నావు. మరి అవన్నీ ఎడిపోయినాయి. అవి దీని లెక్క. దీని మీద నిజ నిర్ధారణ కమిటీ అయి సిబిసిఐడి అయి నిజంగానే ఎవరు తప్పు చేసిండో బయటికి వాడిని పొక్కలయి, లేకపోతే ఒక్క ఒట్టజానేనో, లేకపోతే ఒక బీసీ నాయకుల మీదనో, లేకపోతే ఒక ఎస్సీ ఎస్టీ నాయకుల మీద నువ్వు కక్షపూరితంగా వివరిస్తే ఈ సమాజాన్ని అంతా ఒక్కడి చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం చేస్తాం, ఉద్యమం చేస్తాం. బిడ్డని నువ్వు చేస్తున్న అవినీతిని, నువ్వు చేస్తున్న మేకపూరితంగా కావలసుకొని చేస్తున్న ఈ భాగవతాలని అన్నీ కూడా తీస్తాం. హైడ్రాలో మా పేదలనే కూల్చినావు. ఇలా 21 జీవో అట. ఆ 21 జీవోల దగ్గర 80,000 ఎకరాలట. ఇలా ఆ వెనకాల కూడా మా బీసీ బిడ్డలే ఉన్నారు, మా ఎస్సీ ఎస్టీ బిడ్డలే ఉన్నారు. ఏం పాపం చేసిండ్రా? మీ ఓట్లయితే కదా నువ్వు అధికారంలోకి వచ్చినావు. 85 నుంచి 90% ప్రజలు ఓటైతేనే కదా నువ్వు అధికారంలోకి వచ్చినావు. లేకపోతే గుప్పటి మంది లేని నీ 5% నీ రెడ్డి సామాజిక వర్గం చేస్తే నువ్వు అధికారంలోకి వచ్చినావా? కానీ మా బిడ్డల మీద నువ్వు కక్ష పెట్టుకొని ఇలా చేస్తూ ఉన్నావు. బిడ్డ, యావత్ తెలంగాణ సమాజం చూస్తూ ఉన్నది. నీకు రాజకీయంగా గోరి కడతాం, నీకు రాజకీయంగా సమాధి చేస్తామని చెప్పి ఈ సెలవు తీసుకుంటున్నా. తెలంగాణ ఇక్కడే కాదు కదా, నల్గొండ కాదు, కరీంనగర్ అయింది, మెదక్ అయింది, నిజామాబాద్ లో కూడా ఇప్పుడు కాదు గవర్నమెంట్ రైట్స్ చాలా అవుతా ఉన్నాయి. కేవలం ఇప్పుడే మీరు స్పందించడానికి కారణం ఏంటి? అప్పటి వరకు కూడా మిత్రులారా అడిగిన ప్రశ్న మంచిదే. మరి 2013 నుంచోని ప్రభుత్వము మరి ఎందుకు తీయలేదు బయటికి? ఇప్పుడే ఒక్క ఒట్టజానన్న మీద ఎందుకు పెట్టింది? నువ్వే చెప్పినావు కదా, నిన్ననే ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి. 13,399 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మనకి ఇప్పుడే తెలిసింది. మా ఒట్టజానయ్య చేసింది కేవలం 17 కోట్ల అని ప్రభుత్వమే చెప్తా ఉన్నది. మరి ఇంత లొసిగైంది. మాకు ఇంతవరకు కూడా ఇంత పెద్ద ఎత్తున స్కామ్ ఉన్నది, మిల్లులలో ఇంత పెద్ద స్కామ్ జరుగుతూ ఉన్నది, ఇంత పెద్ద అవినీతి జరుగుతూ ఉన్నది. దీని వెనకాల అధికారులు ఉన్నారు,
పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉంటారు, పెద్ద ఒక మాఫియా ఉన్నదని మాకు తెలియలేదు. ఇప్పుడే దాని గురించి మొత్తం తెలుసుకున్నాం. చిరంజీవి సార్ నాయకత్వంలో బీసీ బ్లూ ఇండియా పార్టీ అధ్యక్షులు, వ్యవస్థాపక అధ్యక్షులు బొంగు ప్రసాద్ గౌడ్ నాయకత్వంలో అవన్నీ కూడా మేము బయటకు తీస్తాం. మీ రంగు బయట తీస్తాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వెంటబడతాం. బీసీలకు మేము అండగా ఉంటామని ఈ ప్రతిముఖంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.